అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి 52, 53 అని ఇలాగే ఈ 5 సంవత్సరాలు లెక్క పెట్టుకుంటూ ఇలాగే ఇంకో 2 లేక 3ని రైటర్స్ని ఎంటబెట్టుకొని వాళ్ళేమో అధికార పార్టీ వాళ్ళు వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు. మీలాగా తీరెగ్గా ఎవరు లేరు. అసెంబ్లీకి డొమ్మగొట్టి ఇలా మీలాగా ఎవరు కూడా చేయరు. మీలాగా ఖాళీగా ఎవరు ఉండరు. ఎందుకంటే మీకు ఆన్సర్ చెప్పే తీరిక కూడా వాళ్ళకు లేదు. మరి నీకు ఎమ్మెల్యే పదవి ఉండి కూడా ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా, లేకపోతే నేను అసెంబ్లీకి రాను అని వీడియోలో పెట్టుకుంటూ సొల్లు కబుర్లు మాట్లాడుకుంటూ ఇలా ఉత్తత్త మాటలు మాట్లాడుకుంటూ కాలం గడిపేస్తున్నావు అని రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా తెలిసిపోయింది. ఎందుకంటే మీరు మాట మాట్లాడితే అబద్ధం మాట్లాడతారు, ఏ ఒక్కటి కూడా కరెక్ట్గా చెప్పరు, అంతా అబద్ధమే. ఒకవేళ అసెంబ్లీకి పోయినా కానీ వాళ్ళు అడిగేదానికి సమాధానం చెప్పవలసి వస్తుంది. చెప్పలేము, మనమంతా మోసం చేశాము, అంత అబద్ధమే. మాట మాట్లాడితే అబద్ధమే కానీ ఏ ఒక్కటి కూడా కరెక్ట్గా చెప్పారు ఆన్సర్ చెప్పడానికి మీకు రాదు. ఎందుకంటే మీరు ఏ ఒక్కటి కూడా అందరిని మోసం చేశారు కాబట్టి అని రాష్ట్ర ప్రజలకు మొత్తానికి కూడా తెలిసిపోయింది. కనుక ఎవరు నమ్మే స్థితిలో లేరు, నమ్మరుగాక నమ్మరు. ఒకసారి తెలుసుకోండి మీరు మన ఆంధ్రప్రదేశ్లో